చెప్పురు. ఇగో నిన్న ఏమైంది అంటే ఇగో ఇది ఇదే కదా రైట్. ఈ హైడ్రా పంచాయతీ విన్న తర్వాత ఈ ఫోటోను చూస్తే మీకు అర్థం కావాలి. ఎందుకు అంటే దీంట్లో చాలా విచిత్రమైన అంశాలు చోటు చేసుకుంటున్నాయి. హైడ్రా పంచాయతీ ఏంది అంటే హైదరాబాద్ వరకే పరిమితమైతే పర్వాలేదు. ఎఫ్టీఎల్లో కట్టిన నిజమైన అక్రమాలు తొలగించే పరిస్థితి ఉందా అంటే లేదు. హైడ్రాకు సంబంధించి బఫర్ జోన్లో కట్టిన నిర్మాణాలు తొలగించే ఉందా అంటే అది లేదు. ఈ హైడ్రామా చేస్తున్నది అనేది చాలా క్లియర్ కట్గా కూడా యావత్తు తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. సో దీంట్లో ప్రధానంగా ఎక్కడైతే హైడ్రా చిచ్చు మొదలైందో హైదరాబాద్లో, ఈ హైడ్రా చిచ్చు మొదలైన వాళ్ళందరూ కూడా ఇక్కడికి క్యూ కడుతున్నారు. ఈ నేత ఎవరో తెలుసు కదా మీ అందరికీ, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అండి. మళ్ళీ చూడండి ఈయనెవరు, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక్కడ మాట్లాడుతున్నది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. వాస్తవం ఏంది అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు మంత్రి గారు మీరు ఇప్పుడు మంత్రి అయ్యారు, రేపు పొద్దుగాల భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారు, మీకు అర్హతలు ఉన్నాయి. ఎందుకంటే నా నాలుక మీద పుట్టుమచ్చలు ఉన్నాయి, ఖచ్చితంగా నీ అన్నది జరుగుతుంది, మీరు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అవుతారు అంటూ నిన్న రాజగోపాల్ రెడ్డి ఇదే డైలాగ్ను ఒక వేదిక మీద అన్నాడు. ఎందుకన్నాడో చెప్పాలా? అయితే ప్రపోజల్ ఇప్పుడు ఏంది అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలామంది నేతల చుట్టూ ఎమ్మెల్యేలు తిరిగిర్రట. అందులో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు వెళ్ళట. వీరితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఉత్తమ్ దగ్గరికి వెళ్ళట. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న దగ్గరికి ఎందుకు పోతున్నారు అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఎవరికి ఉన్నది? అయితే బట్టన్నకు ఉన్నది, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉన్నది. సరే బచ్చన్న అంటే కాస్తో కూస్తో చల్లబడతాడు, బచ్చన్న దగ్గర పోయి మన పంచాయతీ చెప్పుకుందామంటే బచ్చన్న ఇటు రేవంత్ రెడ్డి ఇద్దరు దోస్తు మేరా దోస్తు హీ మేరా జాన్ అన్నట్టు వాళ్ళిద్దరు కలిసిపోయి ఉన్నారు. సో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నది అనేది అసలు విషయం. సో ఇలాంటి పరిస్థితులలో ఏం చేసిల్లట అంటే, ఇక్కడ ఒక 8 మంది ఎమ్మెల్యేలు, ఇక్కడ ఒక 12 మంది ఎమ్మెల్యేలు, అంటే ఎంతమంది వీళ్ళు మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు సక మన ఉత్తమ్ అన్న దగ్గరికి వచ్చిల్లట. ఈ ఉత్తమ్ అన్న దగ్గరికి మరి డైరెక్ట్ వచ్చిల్లా అంటే రాలే. ఎందుకంటే వీళ్ళ చుట్టూ ఇంటెలిజెన్స్ ఉంటుంది, వీళ్ళ చుట్టూ పోలీసు వ్యవస్థ ఉంటుంది, మాట్లాడే ఫోన్లను కూడా హ్యాక్ చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇంకో రకమైన మార్గంలో ఉత్తమ్ అన్న దగ్గరికి వచ్చి, మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ఓకే అంటే, మీరు ముఖ్యమంత్రిగా ఓకే, నేను ముఖ్యమంత్రిగా ఏంది రేవంత్ రెడ్డిని దించి నేను ముఖ్యమంత్రిగా ఓకే అంటే, మీరు ఓకే అంటే, ఉత్తమ్ ఓకే అంటే మేము సపోర్ట్ చేస్తామని వీళ్ళు చెప్పిల్లట. వీళ్ళతో పాటు ఇంకొకటి ఏంటంటే ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముగ్గురు మంత్రులు ఆల్రెడీ రాయబారం మొదలు పెట్టిలట హైకమాండ్ దగ్గర. ఇప్పటికే హైకమాండ్ దగ్గరికి హైడ్రాను ఆపాలంటూ ప్రియాంక గాంధీ దగ్గరికి, అదేవిధంగా రాహుల్ గాంధీ దగ్గరికి ఫిర్యాదులు వెళ్ళినాయి, సోనియా గాంధీ దగ్గరికి ఫిర్యాదులు వెళ్ళినాయి. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసిసి నేతలుగా చెప్పబడే రాష్ట్ర ఇన్ఛార్జిగా సంబంధించి కేసీ వేణుగోపాల్ అయినా, డికే శివకుమార్ అయినా, ఇంకో అయినా దీపాదాస్ మున్షి అయినా, వీళ్ళందరినీ పక్కన పెట్టి వీళ్ళు ఏకంగా డైరెక్ట్ అధినాయకత్వంలో ఉన్న ముగ్గురు దగ్గరికే వెళ్తున్నారు. ఒకటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దగ్గరికే వెళ్తున్న పరిస్థితి కనబడుతుందట. సో దీంట్లో భాగంగానే ఈ చర్చ జరుగుతున్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నారట. ఎందుకు అంటే, ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి సపోర్టు మేము చేస్తాం, మాకు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వద్దు అనే కోణంలో మేము అందరం జయగొడతామని చెప్తూ వచ్చిల్లట. సరే మీరేదంటే నేను ఊకుంటున్నా, ముఖ్యమంత్రి పీఠం వస్తానంటే నేనేమన్నా అద్దంటానా అని ఉత్తమ్ అన్న అన్నాడట. ఈ పంచాయతీ ఎక్కడ దాకా పోయిందంటే, నిన్న ఏకంగా హైదరాబాద్కు ఓ పెద్ద మనిషి వచ్చిండు. మరి వార్తాపత్రికలలో ఎక్కడన్నా రాసిర్రా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేసిన తర్వాత ఆ పెద్ద మనిషి ఎవరో ఏం కథ అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను పెద్ద మనిషి వచ్చిండు, మొత్తం ప్రెస్ మీట్ పెట్టిండు, మాట్లాడిండు, పోయిండు. మరి అక్కడ ఏంది ప్యాలెస్, మన ప్యాలెస్ ఉంటుంది కదా, ప్యాలెస్ దగ్గరికి పోయిండు, రాచరిక దాంట్లో మొత్తం ఉన్నాడు, బస చేసిండు అనేది వార్తలు కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆయననే రాబర్ట్ వాద్రానా ఎవరు ఆయన పేరు, ఆయననే ఆ పెద్ద మనిషి వచ్చిండు అనేది ఒక మాట. అయితే ఇక్కడ జరిగే విషయాలు ఏంది అనేది ఒక్కసారి చెప్తే, ఎక్కడన్నా రాసిర్రా అనేది చూస్తాను. ఎవరు రాయలే పాపం మా వాళ్ళకి షేల్ని వచ్చినట్టున్నాయి. సప్పుడే కూకుందాంలే. ఇది అంతా జర్నలిజం, ఎక్కడ అంతా లత్తకొరేది జర్నలిజం నాది, ఇంకా మొత్తం ఎప్పుడో చంపేసిల్లు దాన్ని. అయితే వీళ్ళందరూ అక్కడికి పోయిన తర్వాత వీళ్ళు ఏం చేసిల్లంటే, ఈ హైడ్రాకు పంచాయతీని మొదట్లోనే ఆదిలోనే తుంచివేయాలని మొదలు పెట్టిల్లట. మొదలు పెడితే వీళ్ళు ఊకుంటున్నారా అంటే ఊకోని పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో ఉత్తమన్న పేరు తెర మీదకి వచ్చిందనేది మనకున్న విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇంకొకటి ఏంటంటే, ఇప్పటికే ఉత్తమ్ మీద మన రేవంత్ రెడ్డి మీద తిరుగుబాటు చేయడానికి ఆ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఉన్న పరిస్థితి. అయితే ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు కొత్త
చర్చ ఏంటంటే కాదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మనం సపోర్ట్ చేస్తే వచ్చేది ఏమీ లేదు, మరి ఇదే బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తే మనం మంత్రి పదవులు అన్న వస్తాయట కదా అనేది చర్చ మొదలైంది. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు కేసీఆర్ అద్భుతంగా పరిపాలించాడు, కేసీఆర్ ఏదైనా మొండిగా పోతాడు, సో మనకి ఏం జరగదు, సో కేసీఆర్ తలుచుకుంటే ఏదైనా అవుతుంది అనే కోణంలో వెళ్ళిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళు ఏం చేసిలంటే ఉత్తమన్న దగ్గర పోయిన 12 మంది పాత కాంగ్రెస్లు, కొత్తగా వచ్చిన 8 మంది, మొత్తం 20 మంది కలిసి ఉత్తమన్న నో అన్నాడు అనుకో, ఒకవేళ మనం బీఆర్ఎస్ దగ్గర పోదాం, బీఆర్ఎస్కు సపోర్ట్ చేద్దాం, మనం పార్టీ మారదాం, అవసరమైతే కొత్త ప్రభుత్వాన్ని అయినా ఏర్పాటు చేసుకుందాం. కేసీఆర్ అంటే గజముండి కాబట్టి ఏదైనా చేస్తాడు, తాను అనుకుంటే చేయాలనుకుంటే మనల్ని కాపాడతాడు, ఏదైనా చేస్తాడు, మంచి చేస్తాడు, ఏదైనా చేస్తాడు అనే కోణంలో అడిగి పోయినరట. సో మరి ఇప్పుడు ఈ లుకలుకలు ఎక్కడ దాకా పోయినాయంటే ఇంటెలిజెన్స్ కూడా అందని పరిస్థితి కనబడతాను. మర్చిపోయినా నిన్న చెప్పుడు ఏంటంటే నిన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చిందనే వార్తలు అయితే వినబడుతున్నది. మరి సిబిఐకి సంబంధించి హైదరాబాద్లోనే ఉంది అని పలు కేసులకు సంబంధించి చూస్తున్నారు అనేది తెలిసే అవకాశం అయితే నాకు అందింది. మరి దాంట్లో నిజాలు ఏంటి, ఏం జరగబోతుంది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. దానికంటే ముందు మొత్తానికి కొత్త ప్రభుత్వం 365 రోజుల తర్వాత ఏర్పడుతుంది అనేది కొంతమంది గుసగుస పెట్టుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. ఈ హైడ్రా ఎంతవరకు దారి తీస్తుంది, ముఖ్యమంత్రి పీఠాన్ని వదులుకునేలా చేస్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఉత్తమన్న నిన్న ఇదే కదా, ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నా నాలుకపై మచ్చలు ఉన్నాయి, రానున్న రోజులలో జరిగేది ఇదే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్లో చర్చనీయాంశంగా మారిన ఎమ్మెల్యే కామెంట్స్. అయితే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీ అందరికీ తెలుసు నల్గొండ జిల్లా ఇంటినేనో కోమటిరెడ్డి బ్రదర్స్ లేదా జానారెడ్డి ఎప్పుడైతే తాను ఓటమి పాలైపోయిండో వాళ్ళ కొడుకులను రాజకీయ అరంగేట్రం చేపించిండు. ఇక వాళ్ళు ఒకరు ఎంపీగా ఒకరు ఎమ్మెల్యేగా కుటుంబ పాలన ఉందనుకో, ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, ఇక్కడ ఉత్తమ్ దంపతులు కూడా ఉన్నారు, దాంతోపాటు ఇక్కడ పచ్చిగడ్డ ఎత్తే బగ్గుమనే పరిస్థితులలో ఉన్నాయి. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎక్కువ ప్రజలు నమ్మే అవకాశాలు ఉంటుంది కాబట్టి ఈ దిశగా అడుగులు వేస్తున్నారు అనేది మరో అంశం కూడా కనబడుతుంది. అంటే పక్కా ప్లానింగ్ ప్రకారమే ఒక చర్చనైతే జరుగుతున్నది అనేది మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి హైడ్రా పంచాయతీ ఎక్కడ దాకా పోయింది అనేది చూసిల్లు కదా, మొత్తానికి ముఖ్యమంత్రి పీఠానికే ఎసరు వెచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా